పిఎఫ్ పోను దాదాపుగా ఏడాదికి 20-30 వేల, నెలకు 20-30 వేల రూపాయలు ఎగిరిపోతూ ఉండేది. అట్లాంటి చూసుకున్న ప్రతిసారి కూడా కడుపు రగిలిపోతూ ఉండేది. ఎందుకంటే రాత్రి పగలు పనిచేసేవాళ్ళం. అలా పనిచేస్తేనే మనకి ఆ స్థాయిలు అప్పచెప్పడం కానీ ఆ ఉద్యోగాలు ఇవ్వడం కానీ చేసుకోవచ్చు. రాత్రి పగలు పని చేస్తే మనం చివరికి ఎవరిని పోషిస్తున్నాం? ప్రభుత్వాన్ని పోషించడానికా అనేది బాధ వేసేది. ఎందుకంటే మామూలుగా పన్ను కట్టడానికి బాధపడను నేను, కానీ ఇంత దారుణంగా దోపిడీకి అయితే. రెండో పాయింట్ ఏంటి, మనకు కరెక్ట్గా ఏ ఆసుపత్రి డబ్బులు కావాలంటే చేతిలో ఉండదు, ఏ స్కూల్కి కావాలంటే డబ్బులు చేతిలో ఉండదు. దీనికి ఒక హాస్పిటల్కి ఒక స్కూల్కి 10,000-20,000 కట్టాలంటే విలవిల్లాడతాము. పన్ను రూపంలో మాత్రం 10,000-20,000 ప్రభుత్వానికి ఇచ్చేస్తున్నాం. ఇదేంటి అనేది నాలాంటి ఆక్రోశం ప్రతి మధ్య తరగతోడి దగ్గర ఉంటుంది. ఇప్పుడు ఏమైనా పోతుందా అది అంటే పోదు. సాధారణంగా ప్రభుత్వ వర్గాలు ఏమంటాయి, దేశంలో ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది కాబట్టి, ప్రోత్సాహకాలు ఇస్తుంది కాబట్టి ప్రైవేట్ కంపెనీలు నీకు ఉద్యోగం ఇస్తున్నాయి, వాళ్ళకి మౌలిక వసతులు కల్పిస్తున్నది కాబట్టి దానివల్ల నువ్వు సంపాదిస్తున్నావు. ప్రభుత్వమే ప్రోత్సహించకపోతే నీకు అంత జీతం ఇచ్చే కంపెనీ ఎక్కడ ఉంటుంది, కాబట్టి పన్ను కడుతున్నావు అని పన్ను కట్టించుకునే వాళ్ళు మాట్లాడతారు. కానీ ఇదంతా సామాన్యుడు ఒప్పుకుంటాడా? మధ్యతరగతి